తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. ప్రజాపాలన ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఏడాది పూర్తి అగుచున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నవంబర్ 19 నుండి డిసెంబర్ 7 వరకు ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్ర నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలో సాంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లతో కలిసి ఐడిఓసి ప్రాంగణం నుంచి ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పౌర సంబంధాల అధికారి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారులు నవంబర్ 19 నుండి డిసెంబర్ 7 వరకు రోజుకు 3 ప్రోగ్రాములు చొప్పున 57 ప్రోగ్రాములు చెప్పనున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి వాళ్ళు రీచ్ కావాలి. మన ప్రభుత్వం యొక్క స్కీమ్లు, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కూడా ప్రజలందరికీ తెలపాలి. ఈ 1.5 సంవత్సరం పూర్తయిన సందర్భాల్లో దాని కొరకు డిపిఆర్ఓ గారు మన ఆఫీషియల్స్ అందరూ కలిసి ఒక మంచి వెహికల్ని హైర్ చేసుకొని ఊరికి వెళ్ళి మన కళాకారులు అక్కడ మన స్కీమ్స్ గురించి మాట్లాడడం, ఇంకా పాటలు పాడడం జరుగుతుంది. దీంట్లో కూడా ప్రజలు భాగస్వాములై వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అదే విధానంగా 6 డిసెంబర్కు నాగరాజు గారి టీం కూడా మన వనపర్తి జిల్లాకి రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా ప్రజలందరూ వచ్చి ఇంత మంచి కల్చరల్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని అందరితో కోరుతున్నాం. కొంచెం దగ్గర ఉండాలి మీరు కళాకారులు. రైట్ రైట్. ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటుగా ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 1 ఇయర్ కాలంలో జిల్లాలో పూర్తి చేసినటువంటి సందర్భంగా ఈ విజయోత్సవ యాత్ర అనేది స్టార్ట్ చేస్తుంది. ఇవాళ నుంచి మన సాంస్కృతిక శాఖ కళాకారులు ప్రతి గ్రామంలో, అంటే మేజర్ గ్రామ పంచాయతీలో, మండలంలో, మున్సిపాలిటీలలో వెళ్ళేసి దాదాపుగా 1.5 గంటల పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలపై వాళ్ళకు అవగాహన కల్పించడము, తమ ఆటపాటల ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు. 6వ తేదీ నాడు ఇక్కడ మన జిల్లా కేంద్రంలో ఇక్కడ కావచ్చు, ఇక్కడ టౌన్ హాల్ కావచ్చు, ఇక్కడ ప్రాంతంలో పెద్ద ప్రోగ్రామ్స్ స్టేట్ ఆర్టిస్టులు వచ్చేసి ఇక్కడ మన విజయోత్సవాల మీద ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యోగోత్సవాలు చేస్తున్నాము. కాబట్టి అందరినీ కూడా ప్రజలందరూ సహకరించాలి.